హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ప్రీవియస్లీ మనం గెయిన్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ చూసాం. దాని గెయిన్ మనకి -RF/R వచ్చింది. సో ఈ సెషన్లో ఏంటంటే గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ చూద్దాం. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే మీనింగ్ ఏంటి? మన ఆప్ యాంప్ ఏదైతే ఉందో ఆపరేషన్ యాంప్లిఫైర్, దానికి ఇన్పుట్ దేనికి ఇస్తున్నట్టు అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తున్నట్టు. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ప్లస్ టెర్మినల్. ఈ ప్లస్ టెర్మినల్కి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇలాంటి ఆపరేషన్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా మనం ఎప్పుడైనా ఇన్పుట్ ఇవ్వగానే దాని పని ఏంటి? అవుట్పుట్ ఇవ్వడం. సో కాబట్టి అవుట్పుట్ ఇస్తుంది. ఈ అవుట్పుట్ ఎంత ఉంది అంటే కనుక ఇన్పుట్ టైమ్స్ ది గెయిన్ అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో అంటే నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో గెయిన్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తే ఇలాంటి కాన్ఫిగరేషన్స్లో మనం రేపు అప్లికేషన్స్ కనుక వర్కౌట్ చేస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ గెయిన్ని అంటే ఇక్కడ గెయిన్ ఎంత వస్తుందో ఆ గెయిన్ వాల్యూని మనం ఇచ్చిన అప్లికేషన్ యొక్క ఇన్పుట్కి మల్టిప్లై చేస్తే సింప్లీ మన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఆప్ యాంప్ యొక్క గెయిన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఈరోజు ఈ పర్టికులర్ సెషన్లో మన టాస్క్. దానికోసం నేను ఏం చేశానంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఆప్ యాంప్ని కన్సిడర్ చేశాను. దీనికి రెండు ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి మైనస్ సింబల్కి ఉంటే ఇంకొకటి ప్లస్ సింబల్కి ఉంటుంది. మైనస్ సింబల్కి ఉంటే దాన్ని మనం ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటున్నాం. అండ్ ప్లస్ సింబల్కి ఉంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటున్నాం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన గెయిన్ నాన్ ఇన్వర్టింగ్ గెయిన్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా ఇన్పుట్ని అంటే ఒక పర్టికులర్ సిగ్నల్ని ప్లస్ సింబల్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్గా ఇస్తున్నాను. రైట్, ఇదిగో ఇచ్చా. ఇప్పుడు మనకేం రావాలి? అవుట్పుట్ రావాలి. ఆ అవుట్పుట్ నేను V0 అంటున్నా. సో V0 దగ్గర నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ని కలెక్ట్ చేస్తాను. రైట్, ఇంకా రిమైనింగ్ ఏమన్నాయి చూద్దాం ఇందులో. సో యాజ్ ఇట్ ఈస్గా ఒక ఇన్పుట్ని ఏం చేయాలి? గ్రౌండ్ చేయాలి. లాస్ట్ దాంట్లో మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి అంటే మైనస్కి ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ప్లస్ని ఏం చేసాం? గ్రౌండ్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్లస్కి ఇన్పుట్ ఇస్తున్నారు అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇస్తున్నారు కాబట్టి ఏం చేయాలి? ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేయాలి. కాబట్టి మైనస్ని ఏం చేసాం? మనం గ్రౌండ్ చేసాం. ఎలాగా? త్రూ రెసిస్టర్ ఆర్. ఈ రెసిస్టర్ని మనం సోర్స్ రెసిస్టర్ అంటాం. ఈ రెసిస్టర్ గుండా ఏం చేస్తున్నామంటే ఆ టెర్మినల్ని గ్రౌండ్ చేస్తున్నాం. ఓకే, అగైన్ మళ్ళీ ఇదిగో మనకు ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్రీవియస్ డయాగ్రామ్ లానే. ఆ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఏమంటున్నాం మనం? RF అంటున్నాం. ఫీడ్బ్యాక్ రెసిస్టర్. దీన్ని మనం ఇదిగో ఇలా కలిపాం. రైట్, ఈ ప్లేస్ మనకి ఇంపార్టెంట్. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? G అంటే ఏంటి? మనకి వర్చువల్ గ్రౌండ్. ఈ వర్చువల్ గ్రౌండ్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే యూజువల్లీ 0 ఆర్ ఇంకోటి ఏం చెప్పాను నేను? ఈ పర్టికులర్ అంటే ఈ కింద టెర్మినల్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో అదే ఇక్కడ డిపాజిట్ అవుతుంది అంటే ఇండ్యూస్ అవుతుంది అని కూడా చెప్పాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ దాంట్లో ఇది గ్రౌండ్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా గ్రౌండ్ పొటెన్షియల్ అంటే 0 ఉంది. కానీ ఈసారి మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ దీనికే ఇన్పుట్ ఇస్తున్నాం. ఆ ఇన్పుట్ యొక్క పొటెన్షియల్ ఏమంటున్నాం మనం? VI. సో కాబట్టి దీనికి VI ఇస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా మనకు ఉండే పొటెన్షియల్ ఎంత? VI కదా. ఓకే, ఇప్పుడు ఇదే కదా ఇక్కడ డిపాజిట్ అవుతుంది కాబట్టి నేను G దగ్గర ఏం రాశానో చూడండి. G దగ్గర VI అని రాశాను. అంటే ఈ వర్చువల్ గ్రౌండ్ పాయింట్ దగ్గర మనకుండే వోల్టేజ్ ఎంత అంటే VI అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. రైట్, ఈ పర్టికులర్ G దగ్గర. ఇది మన ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాను, మాకు అవుట్పుట్ సిగ్నల్ వచ్చింది. రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఎలా ఉన్నాయి? ఇన్ ఫేజ్లో ఉన్నాయి, అంతే కదా. నేను ఏదైతే ఫేజ్లో ఇచ్చానో అదే ఫేజ్లో నాకు అవుట్పుట్ వచ్చింది అంటే బోత్ ఆర్ ఇన్ ఫేజ్. ఎందుకు ఇది ఇన్ ఫేజ్లో వచ్చింది అంటే కనుక నేను ఇన్పుట్ దేనికి ఇస్తున్నా? ప్లస్ టెర్మినల్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తున్నా. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ అంటే ఇది ఎటువంటి ఇన్వర్షన్ చేస్తుందా? ఇన్పుట్ని చెయ్యదు. కాబట్టి నేను ఇన్పుట్ ఎలా ఇచ్చానో అవుట్పుట్ కూడా సేమ్ అదే విధంగా ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? ఇది మనం రిప్రజెంట్ చేసుకున్న సర్క్యూట్ యొక్క అనాలిసిస్. రైట్,
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ ఫర్ గెయిన్ అంటే ఈ పర్టిక్యులర్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి గెయిన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయిన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ G అనే పాయింట్ తీసుకున్నాను కదా, వర్చువల్ గ్రౌండ్ పాయింట్, అక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో వోల్టేజ్ ఎట్ G ఈజ్ గివెన్ బై, ఓకేనా, అంటే ఈ G దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది దాన్ని నేను VGతో రిప్రజెంట్ చేస్తున్నాను. ఎంత ఉంటుంది అంటే ఇది V0 టైమ్స్ R బై R ప్లస్ RF అని రాశాను నేను, ఓకేనా. అంటే ఈ పర్టికులర్ దగ్గర ఎంత ఉంటుందంటే V0 టైమ్స్ R బై R ప్లస్ RF. ఎందుకు R బై R ప్లస్ RF రాశాను అంటే చూడండి, ఈ పాయింట్ ఇదిగో ఇలా Rతో గ్రౌండ్ కనెక్ట్ చేసింది, అట్ ద సేమ్ టైం RFతో V0 కనెక్ట్ చేయబడింది. ఇలా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది, ఓకేనా. అంటే ఆ పాయింట్ మనకి వోల్టేజ్ డివైడర్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ వోల్టేజ్ని డివైడ్ చేసే పారామీటర్స్ ఏంటి అంటే మనం ఉపయోగించిన రెసిస్టర్స్. ఈ రెసిస్టర్స్ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ని డివైడ్ చేస్తాయి. ఎలాగా అంటే గ్రౌండ్ చేయబడిన రెసిస్టర్ ఎంతది R డివైడెడ్ బై R ప్లస్ RF అంటే సిరీస్ అనమాట, సిరీస్ ఆఫ్ ది టూ రెసిస్టర్స్. సో R బై R ప్లస్ RF, ఇలా నేను ఈ ఫార్ములాని రాశాను. అర్థమైందా? ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర వస్తుంది కదా అవుట్పుట్ వోల్టేజ్, ఈ పాయింట్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ డివైడ్ అవుతుంది. దాన్ని పొటెన్షియల్ డివైడర్ ఆర్ వోల్టేజ్ డివైడర్ అంటాం. ఎందుకు డివైడ్ అవుతుందంటే ఇదే పాయింట్కి ఒక రెసిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ చేయబడింది, ఇంకొక రెసిస్టర్ అవుట్పుట్ వోల్టేజ్ కనెక్ట్ చేయబడింది. కాబట్టి గ్రౌండ్ చేసిన రెసిస్టర్ బై ఫార్ములా అనమాట, గ్రౌండ్ చేసిన రెసిస్టర్ బై టోటల్ అంటే సమ్ ఆఫ్ ద రెసిస్టర్స్, అంటే సిరీస్లో ఉంటాయి యూజువల్గా. సో సమ్ ఆఫ్ ద రెసిస్టర్స్ R ప్లస్ RF, ఈ ఫార్ములాని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు చూడండి VG అని రాశాను కదా ఇక్కడ నేను, అంటే ద అవుట్పుట్ ఎట్ టెర్మినల్ G. ఈ పొటెన్షియల్, సారీ అవుట్పుట్ కాదు, ద పొటెన్షియల్ ఎట్ టెర్మినల్ G. ఈ పొటెన్షియల్ ఈ VG అంటే ఈ టెర్మినల్ దగ్గర ఎంత ఉందని నేను చెప్తున్నాను, అకార్డింగ్ టు ద డయాగ్రామ్ VI ఉంటుందని చెప్తున్నాను. ఎందుకు VI ఉంటుంది అంటే ఇది వర్చువల్ గ్రౌండ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఎంత అయితే పొటెన్షియల్ ఉందో అదే ఇక్కడ డిపాజిట్ అవుతుంది. కాబట్టి నేను VG బదులు ఏం రాయొచ్చు, ఇప్పుడు VI రాయొచ్చు. దేర్ఫోర్ VI ఈజ్ ఈక్వల్స్ టు, ఇది VI ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ R బై R ప్లస్ RF. సింపుల్. మనకు కావాల్సింది ఏంటి ఫైనల్గా, గెయిన్ కదా, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది గెయిన్. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, అంటే V0 బై VI. దేనికి సమానమైంది, R ప్లస్ RF బై Rకి సమానమైంది. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, 1 ప్లస్ RF బై R అని రాయొచ్చు కదా, అంటే డివైడ్ చేస్తున్నా ఇండివిజువల్గా. సో 1 ప్లస్ RF బై R, దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ గెయిన్. ఎక్కడిది, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్స్, నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్లో మన గెయిన్ ఎంత అంటే 1 ప్లస్ RF బై R. అదే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్స్లో మన గెయిన్ ఎంత అంటే మైనస్ RF బై R, ఓకేనా. సో మళ్ళీ చూడండి, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో మీరు గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి యాజ్ ఇట్ ఈస్గా సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్నాం. నాన్ ఇన్వర్టింగ్ కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ దేనికి ఇస్తున్నా, నేను ప్లస్ సింబల్కి ఇస్తున్నా. ఇదిగో ప్లస్ సింబల్కి ఇన్పుట్ ఇచ్చాను, అండ్ నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ చేశాను. ఎలా చేశాను, త్రూ రెసిస్టర్ R, ఓకేనా. ఇదిగో ఇక్కడ నేను ఒక పాయింట్ని కన్సిడర్ చేశాను. ఈ పాయింట్ నేను ఏమంటున్నా, వర్చువల్ గ్రౌండ్ అంటున్నా. సో ఈ వర్చువల్ గ్రౌండ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే జస్ట్ ఈ కింద ఎంత అయితే వోల్టేజ్ ఉంటుందో అదే ఇక్కడ ఇండ్యూస్ చేయబడి ఉంటుంది యూజువల్లీ, ఎందుకంటే ఒరిజినల్ అక్కడ 0 వాల్యూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్, VI ఉంది, అదే ఈ పాయింట్ దగ్గర ఇండ్యూస్ చేసాం. కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ అట్ G అంటే VG ఆర్ VI రెండు సేమే కదా, కాబట్టి VG అని రాయొచ్చు, లేకపోతే దాన్ని VIగా రీప్లేస్ చేయొచ్చు. సో అదే నేను ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఉపయోగించాను, ఓకేనా. సో VG ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ R బై R ప్లస్ RF. R బై R ప్లస్ RF అని ఎందుకు రాశానంటే V0 అనే వోల్టేజ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఆ పర్టికులర్ G అనే పాయింట్ దగ్గర డివైడ్ అవుతుంది. దాన్ని మనం పొటెన్షియల్ డివైడర్ ఆర్ వోల్టేజ్ డివైడర్ అంటాం. సో అలా డివైడ్ అవటం వల్ల ఇలా మనం రిప్రజెంట్ చేసాం, ఓకే. సో VG ప్లేస్లో VI రాశాను, ఎక్స్ప్రెషన్ వచ్చింది. మనకు కావాల్సింది గెయిన్ కాబట్టి
గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్, దేర్ఫోర్ V0 బై VI. VI ఇటు వచ్చింది, అప్పుడు మనకు ఎంత మిగిలింది? R ప్లస్ RF మిగిలింది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? R బై R 1 ప్లస్ RF బై R. సో 1 ప్లస్ RF బై R. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయటం మనకు ఒక క్వశ్చన్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయటం ఇంకో క్వశ్చన్. ఈ రెండు కాన్ఫిగరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్.